దేవుని గురించినటువంటి అవగాహన, దేవుని సంకల్పాన్ని గురించిన అవగాహన లేకపోతే ఆ విశ్వాసము ఎప్పటికైనా సరే ఫెయిల్ అవుద్ది. అందుకే ప్రతి వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని యొక్క సంకల్పాన్ని గురించి అవగాహన, ఈ దేహంలో మన ఆత్మలో సాధించవలసినటువంటి గురిని సరైన రీతిగా కలిగి ఉన్నవాడైతే పరలోకంలో మనకి స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. చాలామంది బైబిల్ గ్రంథమందు మనం పరిశీలించినప్పుడు తమ విశ్వాసాన్ని కోల్పోయారు. దేమ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. పౌలుతో పాటు సువార్త పనిచేశాడు. అనేక సంవత్సరాలు పౌలుతో పాటు తిరిగాడు. కానీ ఒకానొక సందర్భంలో పౌలు అంటాడు, దేమ ఈ లోకాన్ని స్నేహించి అని విడిచి వెళ్ళిపోయాడు. అంటే ఏమి అక్కడ అర్థము అంటే, ఈ దేమ అనే వ్యక్తి ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టడం అనేది జరగల. తాను ఈ లోకాశల మీద, లోకసమైనటువంటి శరీర ఇచ్చల మీద, భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు. పౌలు గురించి వెళ్ళటం జరిగింది. కొంతమంది మనం పరిశీలిస్తే వాళ్ళు కొంతకాలం విశ్వాసం కొనసాగించారు, కానీ చివరికి వారి యొక్క ముగింపు అనేది చాలా ఘోరంగా మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే విశ్వాసాన్ని కడవరకు కొనసాగిస్తేనే పరలోకంలో వారికి స్వాస్థ్యము దాగి ఉంది. నేను బాప్తిసం పొందాను, దేవుడు నాకు స్వాస్థ్యం ఇస్తాడు అనేది నిరీక్షణ గొప్పదే. కానీ అటు నిరీక్షణను సరైనరీతిగా సార్థకం చేసుకోవాలంటే విశ్వాసాన్ని కడవరకు సరైనరీతిగా కొనసాగిస్తేనే ఆ విశ్వాసానికి ఫలితం ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో వారి యొక్క విశ్వాసాన్ని సరిగా కొనసాగించలేకపోతున్నారు. దానికి కారణము శ్రమలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, లేదా సమాజం నుంచి ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కావచ్చు. ఏదైనప్పటికీ వారి విశ్వాసాన్ని కోల్పోయి వారు పతనమయ్యేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోవడానికి లేదా విశ్వాసం నుండి తప్పిపోవడానికి కారణం ఏంటంటే, ఆ వ్యక్తి దేవుని సంకల్పాన్ని గురించి జ్ఞానం లేకపోవడం. దేవుని సంకల్పాన్ని గురించి అవగాహన లేని వ్యక్తి అతని ఎప్పుడైనా సరే, ఒకవేళ 10 సంవత్సరాల విశ్వాసంగా బతికినా, 15 సంవత్సరాల విశ్వాసంగా బతికినా కానీ తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువలన ఇక్కడ మనము పరిశీలించేటువంటి అంశం ఏంటంటే, విశ్వాసాన్ని కడవరకు కాపాడుకున్న వారికి పరలోకంలో స్వాస్థ్యము దాగి ఉంటుంది.